అందరూ కోరుకుంటారు. ఆయన రావాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన పక్షం కాబట్టి దానికి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. హౌస్లో ఉండాల్సిన నేత ఉండాలి, మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత దానికి సంబంధించి ఆ బడ్జెట్లో ఏమున్నది, దానిలో ఎంత ఖర్చు అవుతున్నది, మళ్ళీ ఎంత లూటీ అయింది, ఎంత ఖర్చు అయింది, ఉన్నాయి కదా, చేసినటువంటి అప్పులు ఉన్నాయి, చేసిన పాపాలు ఉన్నాయి, ఎదురుగా ఉంటే మాట్లాడితే బాగుంటుంది. కాబట్టి మేము రావాలని కోరుకుంటున్నాం, రావాలి కూడా. గతంలో వచ్చినట్టు ఒకరోజు వచ్చిపోతే కాదు, ఉత్త మాటలు మాట్లాడి అది అయింది ఇదైంది కాదు. యాక్చువల్గా ప్రజలకు సంబంధించి ఏం కావాలి, ప్రజలకు ఎందుకు ఇబ్బంది పడుతుంది, అసలు ఎక్కడ పోయిన డబ్బులన్నీ ఎటు పోయినాయి, ఇప్పుడు కాళేశ్వరం డబ్బులు ఎటు పోయినాయి, మిగతా ఎత్తిపోతల పథకం, పాలమూరు ఎత్తిపోతల పథకం పెట్టినటువంటి ఆ బడ్జెట్ ఎంత, అవి ఎక్కడ పోయినాయి, ఇవన్నీ చెప్పాల్సి వస్తుందనే. ఇప్పుడు 9.5 సంవత్సరాలు ప్రజలకు అవకాశం కల్పించింది. మరి ఈ 9 సంవత్సరాలు చేసినటువంటి ఎన్నో అరచకాలు ఉన్నాయి, విధ్వంసం ఉంది. దాన్ని సరిదిద్దే విధంగా రావాలి. వచ్చి కూర్చొని మాట్లాడి, అయ్యా మరి మేము ఇంత సంపాదించినాం, మా తగిన ఇంత ఉంది, ఇప్పుడు కష్టాల్లో ఉంది ప్రభుత్వం, రాష్ట్రం ఇబ్బందిలో ఉంది, కాబట్టి మా వంతుగా ఇదే. ఎవడో ముక్కు నిలవనాడు ఏదైనా విపత్తు వచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడు మానవతా దృక్పథంతో మరి అమౌంట్ అనేది కొంతవరకు సాయం చేస్తారు. ఇక్కడ మన దగ్గర ఖమ్మంలో విపత్తు వస్తే, వరద వస్తే పవన్ కళ్యాణ్ గారు ఏపీ డిప్యూటీ సీఎం సాయం చేశారు. మనకి లోకల్గా ఉన్నటువంటి మాజీ సీఎంలు, మాజీ మంత్రులు వేలాది కోట్ల రూపాయలు సంపాదించారు కదా. మరి ఇప్పుడు 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 ఉంది కదా, ఏంటంటున్నావు, సర్వనాశనం అయిపోవాలని కూడా వాళ్ళు మీకు ఏదైతే ఫంక్షన్ లో పోలి హెలికాప్టర్ వస్తుంది కానీ వరదలో చిక్కుకున్న వాళ్ళని బయట వెనక్కి మీకు హెలికాప్టర్ దొరకదు. మీరు రాములు గారు మాట్లాడండి. ఏం విశ్వాసం చేసి కాళేశ్వరం కట్టాం, మీరు ఏం కట్టింది, మీరు పంచుకుంటున్నారు. రామూర్తి గారు ఒక నిమిషం, నెక్స్ట్ మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు. ఒక నిమిషం రాములు గారు మాట్లాడండి. గత ప్రభుత్వం మీరు ఏం చేస్తారో చెప్పండి, మీరు ఏం చేస్తారో చెప్పండి, అప్పులు తీసుకొచ్చి వాటితో ఏం చేస్తారు, దాదాపు ఆదాయం వచ్చింది, వాటితో ఏం చేస్తారో చెప్పండి, ఏం చేస్తారో చెప్పండి. రామూర్తి గారు ఒక నిమిషం మీరు గ్యాప్ ఇస్తే ఏంది కుక్క, నువ్వు కుక్క, ప్లీజ్ రాములు గారు వద్దు, ఇట్లాంటి మాట్లాడద్దు ప్లీజ్ ప్లీజ్. ఎవరైనా రామూర్తి గారు రాములు గారు ఎవరైనా పద్ధతిగా మాట్లాడుతున్నాం ప్లీజ్. వంశం మొత్తం కుక్కలే, నన్నట రామూర్తి గారు ప్లీజ్, అంటే అలాంటి పదాలు వాడండి. ఎవరు మాట్లాడారు, ఆయన మనిషి అండి, స్టూడియోలో కూర్చొని ఎవరి పార్టీల తరపున వాళ్ళు మాట్లాడండి. అది కాదండి, మీరు మాట్లాడారు ఏం చేస్తారు, మీరు సంవత్సరం బట్టి ఏం చేస్తారు గత ప్రభుత్వం. రామూర్తి గారు కరెక్టే, కానీ మీరు ఇప్పుడు ఆయన ప్రశ్న అడిగాము, ఆయన ఆన్సర్ చేస్తున్నప్పుడు ఆయన మొత్తం చెప్పిన తర్వాత విన్న తర్వాత మళ్ళీ మాట్లాడుతారు గారు. రామూర్తి గారు ప్లీజ్ దయచేసి. రామూర్తి గారు ఒక 2 నిమిషాలు. Hello, you have to ask submission to anchor and then you can continue. Don't interrupt. రాములు గారు మొత్తం మాట్లాడిన తర్వాత మళ్ళీ మీకు ఏదైనా ఉంటే మాట్లాడుతారు. You speak in Telugu only, don't speak in English. ఏమండి మీరందరూ మీరు ఇంగ్లీష్ లో మీరు మాట్లాడారు. సరే రామూర్తి గారు ప్లీజ్ దయచేసి. ఇప్పుడు మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడాలి కదా. మీరు ఇంగ్లీష్ లో సమాధానం ఇచ్చారు, నేను ఇంగ్లీష్ లో సమాధానం ఇచ్చాను. నేను ఎక్కడ ఇంగ్లీష్ ఇచ్చినా, సరే వదిలేసండి ప్లీజ్. రామూర్తి గారు వేణుగోపాల్ రికార్డు పరిశీలిద్దామా, వెనక్కెళ్దామా, వినండి. ఇప్పుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడితే ఎవరికైనా అర్థం అవుతుంది ప్లీజ్. అందుకని రాములు గారు మాట్లాడిన తర్వాత ఏదైనా ఉంటే మళ్ళీ మాట్లాడండి ప్లీజ్ దయచేసి. రామూర్తి గారు ఒక నిమిషం, మాట్లాడినవాడు మాట్లాడిన తర్వాత మీకు అభ్యంతరాలు ఉంటే మళ్ళీ మీ టర్న్ వచ్చినప్పుడు మీరు చెప్తారు. కానీ రాములు గారు చెప్పండి. యా అదే నేను కూడా అంటాను, కానీ కంటిన్యూగా మాట్లాడుతుంటే ఆయన ఫ్రస్ట్రేట్ అయ్యారు. బట్ అలాంటి పదాలు వాడద్దు రాములు గారు ప్లీజ్ దయచేసి. నేను టిఆర్ఎస్ ఫౌండర్ సెక్రటరీ, 24 ఏళ్ళు ఉన్న టిఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ఏడున్నావు, నాకు తెలిసిన తెలియదు నీకు. ఈడుంటే దేవుడైండు, ఈడుంటే దేవుడు, అడుంటే దయ్యమైందా? ప్రశ్నించాం,
చాలా ఉండే నువ్వు ఉద్యమకారులుగా ప్రశ్నించాం. నువ్వు ఎందుకు మారినావు నాకు తెలుసు. గన్నవరం రాములు ఎందుకు నేను. మారినావు నాకు తెలుసు. విను. నువ్వు పార్టీ ఎందుకు మారినావు నాకు తెలుసు. విను విను తమ్మి, ఎందుకు మాట్లాడుతున్నావు? సరే సరే రామ్మూర్తి గారు ప్లీజ్ దయచేసి సబ్జెక్ట్ మాట్లాడుకుందాం. ఎవరు కూడా పర్సనల్ గా మాట్లాడు. నాకు తెలుసు విప్పమంటావా? ఏం చరిత్ర? ఏం చరిత్ర ఏం మాట్లాడుతున్నావు మరి? నా చరిత్ర నీకు అడిగిన నా చరిత్ర తెలుసా నీకు? క్వశ్చన్ ఏంది? అరే నా చరిత్ర తెలుసా? నువ్వు సంవత్సరం 13 నుంచి 14 నెలల్లో మీరు ఏం నా చరిత్ర తెలుసా? అదే మాట్లాడుకుందాం రామ్మూర్తి గారు. పర్సనల్ గా మాట్లాడుకోవద్దు. ఒక ఏమంటున్నా నువ్వు ఏంటిదన్నా నాకు అవసరం లేదు బ్రదర్. నువ్వు ఏదైతే ఏం చేస్తాను మాట్లాడుతున్నావు? మాట్లాడు. ఎందుకు మీరు టెంప్ట్ అవుతున్నావు? అది చెప్పండి. మీరు ఎందుకు లైవ్ టెన్షన్ పడుతున్నావు? ప్రజలకు ఏం చేస్తున్నారు? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? రామ్మూర్తి గారు ప్లీజ్ సబ్జెక్ట్ మాట్లాడుకుందాం. ఎవరి చరిత్ర అదే ప్లీజ్ రామ్మూర్తి గారు పర్సనల్ గా ఎవరు మాట్లాడుకోవద్దు. ఎవరి పార్టీల తరపున వాళ్ళు మాట్లాడండి. అది కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడండి దయచేసి ప్లీజ్. నేను అదే చెప్తున్నాను రామ్మూర్తి గారు. రాములు గారు ఇవన్నీ అనవసరం. ఆయన ఎప్పుడన్నా రానివ్వండి, మీరు ఎప్పుడన్నా వెళ్ళనివ్వండి. ఎవరి పార్టీలను వాళ్ళు మాట్లాడండి. ఎవరి పార్టీల రామూర్తి గారు ప్లీజ్ దయచేసి మీరిద్దరు పర్సనల్ పంచాయతీలు కాదు ఇక్కడ. ఆయన మీరు 15 ఏళ్ల అధికారంలో ఉన్నారు, ఏం చేశారో చెప్పండి అని అంటున్నారు. దానికి మాత్రం ఆ సబ్జెక్ట్ మాత్రమే మాట్లాడదాం దయచేసి. ఎవరు పర్సనల్ గా మాట్లాడుకోవద్దు, దీన్ని పర్సనల్ గా తీసుకోవద్దు, వేరేగా విధంగా మాట్లాడదు ప్లీజ్. రాములు గారు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? భవిష్యత్తు నాయకుడు చాలా కూల్గా ఉండాలి. అరే మళ్ళా పర్సనల్ గా మాట్లాడుతావు. పర్సనల్ కాదు, ఒక అన్నగా చెప్తున్నా. అన్న చెప్తున్నా నేను ఒక అన్న చెప్తున్నా విను. నేను నాకు చెప్పని కాదు నేను పిలిచింది. నువ్వు ఏం చెప్తావు? నువ్వు మాట్లాడుతుంటే విజ్ఞతతో ఉండాలి, కూల్గా ఉండాలి. మీరు ఏం చేస్తారు? బరాబర్ చేస్తాం. ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు, బరాబర్ చేస్తాం. మేమే చేస్తాం. రాహుల్ గారు చేయడానికే ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు, అది గమనించాలి. ప్రజల అవకాశం 9.5 ఏళ్ళు చేయండి కూడా చేస్తున్నాం. అధికారంలోకి ఏం చేస్తున్నా గజ్జప్పు. అరే టైం పాస్ మేము మాట్లాడుతున్నాం, మధ్యలో చూస్తున్నాం. రైట్ అదే ఆ విషయాలే ఆయన మాట్లాడుతున్నారు ప్లీజ్. కేసీఆర్ గారి గురించి ఎట్లా కేసీఆర్ గురించి మీరు మాట్లాడితే గత ప్రభుత్వంలో జరిగినట్టు చెప్పొద్దా? రాములు గారు గత ప్రభుత్వంలో చెప్పొద్దా? అరే గతం అయిపోయిందబ్బా, వర్తమానంలో ఉన్నారు మీరు. గతమే ఇప్పుడు నడిచేది, గతమే నడిచేది ఇప్పుడు. గతం ఇప్పుడు నడిచేది. మీరు 15 నెలలు ఏం జరిగిందని చెప్తున్నాం. అదే ఓపిక లేకపోతే ఎట్లా? చెప్పు. రైట్ ఒక నిమిషం రామూర్తి ఓపిక లేకపోతే ఎట్లా సోదరా? ప్లీజ్ కొద్దిసేపు ఓపిక సోదరా చెప్పు. ఎందుకు అంత టెంప్ట్ అవుతున్నావు? సరే వదిలేసి రాములు గారు నేను ఎందుకు టెంప్ట్ అవుతున్నా? నాకేం అవసరం నీ మీద టెంప్ట్ అవుతున్నా? నీకు నాకేనా పాలిపాగు నాదే? ప్లీజ్ రామూర్తి గారు వినండి, ప్లీజ్ దయచేసి వదిలేసి. చిన్న వయసు వినాలి. మేము పెద్దలు చెప్తే వింటాం, మీరు కూడా వినాలి. నీది ఎంత ఏజ్? ఒక్క నిమిషం పర్సనల్ గా మాట్లాడుతున్నావు. నీ ఏజ్ ఎంత? 50 సంవత్సరాలు. 24 సంవత్సరాలు టీఆర్ఎస్ దగ్గర దగ్గర ఇద్దరం సేమ్ వయసు. టీఆర్ఎస్ పార్టీలా పెద్ద వయసు టీఆర్ఎస్ పార్టీలా 24 సంవత్సరాలు. అడుగు పెద్దలు అడుగు చెప్తారు. వాటికి ఎప్పుడు వచ్చినా కాదు, ఎప్పుడు వచ్చినా కాదు, జనవరాలు చెప్తారు. ముఖ్యం ఎప్పుడు వస్తుంది? నీతి నిషేధి గల నాయకుడు నేను. అడుగు మాట్లాడుతామే, మాట్లాడదు. నీకు చెప్తా వినండి. నీవు నా గురించి అంటే నా గురించి ఇంత మొత్తలేదు, ఇంత మొత్తలేదు, ఇంత మొత్తలేదు. మాట్లాడు. రైట్ ఒక నిమిషం మాట్లాడండి, రెస్పెక్ట్ ఇవ్వాలి. రాములు గారు మీరు సబ్జెక్ట్ లో సోదరా అన్నప్పుడు నువ్వు 25 ఏళ్ళు చేస్తే నువ్వు పార్టీ విడిపోయినప్పుడు నీ గురించి నేనెందుకు ఆలోచిస్తా? నాకేం ఆలోచించదు. ఈ భుజాల మీద మోసినాం, సరే భుజాల మీద మోసినాం. అరే భయ్ రాములు గారు మీరు కూడా త్యాగాల తెలంగాణ, వదిలేసేయండి సబ్జెక్ట్ లోకి రండి. త్యాగాల తెలంగాణ పార్టీకి రోల్ చేసింది, మోసం చేసిండు నా కొడుకులు, మోసం చేసిండ్రు. ఏం మాట్లాడు? మోసం చేసిండ్రు, ఉద్యమకారులకు మోసం చేసిండ్రు, దళిత నాయకులకు మోసం చేసిండ్రు. తెలుగు కూడా మాట్లాడుతున్నావు, తెలుగు కూడా మాట్లాడుతూ పంచాయతీ. రామూర్తి గారు
రామ్మూర్తి గారు ఒక 2 నిమిషాలు మీరు ఎంకే రావు గారు ఆయన పెద్ద మనిషి ఉన్నాడు అక్కడ. ఇది వ్యక్తిగతంగా ఏదైతే ఓ డిబేట్ అవుతుంది తప్ప ఈయనకు సబ్జెక్ట్ లేదు, ఏం లేదు. 1 ఇయర్ నువ్వు ఏం చేసినావు, దాంతో పాటు 4 సంవత్సరాలు ఏం చేస్తావు అంటే మా తాత అది నేను 20 ఏళ్ళు మోసిన, అదే మాట్లాడుతున్నారు. బట్ ఇది కాదు. గతంలో మీ తాత వెనుకట మొత్తం మీ భుజాల మీద వేసుకొని ఏమన్నా కానీ నువ్వు ఇప్పుడేందన్నది నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడు. బీఆర్ఎస్ పార్టీ గురించి నీకు నైతిక హక్కే లేదు మాట్లాడి. బరాబరక్కుంది బరాబరక్కుంది నీళ్ళు చెప్పు సిగ్గుంటానే మాట్లాడి మాడతావు రాములు గారు ప్లీజ్ రామ్మూర్తి గారు సిగ్గు తెలుగు ఏమన్నా మా పార్టీ గురించి రామ్మూర్తి గారు మాట్లాడకు బ్రదర్. మేడం నాకు అవకాశం ఇస్తారు. వేణుగోపాల్ గారు మీరు మాట్లాడండి. మాడదు రాములు గారు మీరు కామ్ రామ్మూర్తి గారు ప్లీజ్ దయచేసి పార్టీ గురించి